హోచ్మిన్ నుంచి డలాట్కి వెళ్ళడానికి మినీ వ్యాన్లో తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర మమ్మల్ని ఆపారు. బస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మనకు హోచ్మన్లో డే 1 అయిపోయింది. ఇప్పుడు డే 2 మనం డలాట్కి వెళ్తున్నాము. ఇక్కడ లోకల్ బస్సులు అంటే ఈ బస్సులు స్లీపర్ ఇవి బుక్ చేసుకున్నాము. మనము పక్కన ఉన్న బస్ స్టాండ్ దగ్గర బుక్ చేసుకుంటే వాళ్ళు మినీ వ్యాన్లో వచ్చి పిక్ చేసుకున్నారు. ఇలా టికెట్ ఇచ్చారు. 57054 బస్ నెంబరు. సో ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇట్లా అనౌన్స్ చేస్తారు బస్ వచ్చినప్పుడు, నెంబర్ చూసుకొని వెళ్ళిపోవడమే. సో నేను వెయిట్ చేస్తున్నాను బస్ కోసము. ఇప్పుడు ఇక్కడ 1:30 అవుతుంది, 1:30 అవుతుంది. 2కో 1:30కో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది బండి. స్టార్ట్ అయిన తర్వాత రేపు మార్నింగ్ మనం అక్కడికి వెళ్తాము. మార్నింగ్ వెళ్ళే టయానికి ఎర్లీ మార్నింగ్ 7-8 అయిపోతుంది. అక్కడి నుంచి ఇంకా హోటల్ చెక్-ఇన్ చేయాలా. చెక్-ఇన్ అయితే 12కి ఇక్కడ. మరి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మనం ఏమైనా మేనేజ్ చేసుకొని వెళ్ళాలి. నిద్ర ఉండదు కదా. ఇంకా ఇక్కడ బస్సులో స్లీపర్లు ఎలా ఉన్నాయంటే ఓన్లీ కూర్చోడానికి లేవు, అన్ని స్లీపర్సే ఉన్నాయి. 3 విధాలుగా ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తాను. బస్సులు కూడా మొత్తం ఒకే కలర్లో ఉన్నాయి. మేబీ ఇది గవర్నమెంట్ బస్సులు అనుకుంటా. ఈ వాటర్ బాటిల్స్ వస్తున్నారు కదా, ఈ వాటర్ బాటిల్స్ కూడా సేమ్ బస్ కలర్లోనే ఉన్నాయి. 2 అవర్స్ వెయిటింగ్ తర్వాత బస్ వచ్చింది. మా షూలు లోపలికి అలవలేదు, కవర్లు పెట్టి పైకి తీసుకురావాలి. ఈ బస్సు ఎలా ఉందంటే అటు కదలడానికి లేదు, ఇటు కదలడానికి లేదు. చాలా ఇరకటంగా ఉంది, ఒక శవపెట్టికలాగా. నైట్ మొత్తం మెలుగుతూ ఉన్నాను, చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. చూడండి మీరే ఎంత సందు ఉందో. సరిగ్గా ఒక మనిషి కూడా అందులో పట్టట్లేదు. నడవడానికి కూడా ఒక సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా ఇబ్బందిగా ఉంది, అన్కంఫర్టబుల్ బస్ ఇది డలాట్ బస్ స్టాండ్. మార్నింగ్ ఇక్కడ దిగిన తర్వాత చలి చంపేసింది బ్రో. కాసేపు 2 స్వెటర్లు వేసుకున్నాను నేను చలికి తట్టుకోలేక. ఇక్కడ నుంచి మినీ వ్యాన్లో హోటల్. డలాట్లో ఇది మా రూము. టెడ్డీ బేర్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు. ఇది వాష్రూము, స్నానం చేయొచ్చు అక్కడ. ఇప్పుడే వచ్చాము. ఇది రూమ్. ఇది బయటి వ్యూ. చలి ఇరిగేస్తుంది ఇక్కడ, మామూలుగా లేదు చలి ఇక్కడ. మార్నింగ్ వచ్చాము ఇక్కడికి 7-7:30 అయింది. వచ్చి వెంటనే రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చేసాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి మాటలకు వెళ్ళి ఏదో బ్రెడ్ తిని వచ్చేసా. సో పక్కనే క్రేజీ హౌస్ అని ఏదో ఉందంటే ఇక్కడ చూడడానికి వచ్చాను. ఇవాళ రేపు 2 రోజులు ఉంటాను ఇక్కడ. సో 2 డేస్లో ఇక్కడ ఏమేమి ఉంటాయనేది నేను మీకు చూపిస్తాను. ఒక చెట్టులో ఆమె బతికినట్లు ఉంది చూడడానికి. ఇది క్రేజీగా ఉంది. ఆ చెట్టు మొత్తం ఇలా ఉండేదేమో మేబీ. ఊరిని అమ్మ బెడ్రూమా భలే ఉందా. ఇదేంటి ఆర్జీవీ డెన్లా ఉంది చూడ్డానికి. చూడు కరెక్ట్గా కాలు పట్టేంత ఉంది ఇది. ఇందులో నడుచుకుంటూ వెళ్ళాలా. స్లిప్ అయి కింద పడ్డాము అనుకో సచ్చింది గొర్రె. చూడ్డానికి బాగుంది కానీ చాలా భయంకరంగా ఉంది. భయం అవుతుంది బాబోయ్. ఊరే నీ అమ్మ ఎవడ్రా ఇది కట్టింది. క్రేజీ హౌసా బొక్క, ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఊర నాయన స్వామి, ఒక 20 ఫ్లోర్లు పైకి ఎక్కిపించాడు డేమో. ఊయమ్మ నాకు భయం అవుతుంది బాబోయ్. ఒక కాలు పడితే ఇంకో కాలు పెట్టట్లేదు. హాయ్ తాత చూస్తున్నాడు. తాత ఫోటో దిగుదాం. ఎట్టకేలకు పైకి వచ్చానా. మన చెవిలా ఉంది చెవి. ఇటు వచ్చా. ఇటు ఇంకో బొక్క. ఈ బెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఒక మనిషి సక్రమంగా పట్టాడు. స్లిప్ అయ్యామంటే ఆడ తేలుతాం కింద. ఇది చూడండి ఇంకా ఘోరం. ఇదైతే అంత చెట్లలో పక్షి ఇల్లు కట్టుకున్నట్టు ఉంది అంతే. ఎవరే నీ అమ్మ ఎక్కడ తప్ప ఏం లేదు ఇక్కడ. ఒక నిమిషం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వెనకాలకి సాగు నేను వస్తాను. థ్యాంక్ యూ. అమ్మ ఏదేకో భలే ఉంది ఇది. ఈమెనయ్యా దీనికి ఓనరు. ఇదిగో ఈ కళాఖండానికి ఓనర్ ఈమె. క్రేజీ హౌస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి 1 గంట పడుకున్నాను. అంటే ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చాను. వచ్చి డీటెయిల్స్ కనుక్కుంటే రైలు ఎప్పుడు ఉంది ఎప్పుడు ఎక్కచ్చు అనేసి అంటే వాడు చెప్పాడు 12 గంటలకి 2 గంటలకు ఒకటి ఉందని. 12:30కు ఉందంటే ఇంకా నిద్ర వస్తుంది నాకు బాగా. నైట్ నిద్ర లేదు. వాడేమో మరీ ఇటు కదలడానికి మెదలడానికి లేకుండా సీట్ ఉంది బస్సులో. ఏం చేస్తాం. ఇంటికి వెళ్ళిపోయి 1 గంట రెస్ట్ తీసుకొని ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తాము, ట్రైన్ ఎక్కుతాము.
ఇది ఎంట్రీ గేట్. రైల్వే స్టేషన్కి లోపలికి వెళ్ళి రైలు ఎక్కితే అది వెళ్ళడానికి ఒక అరగంట, రావడానికి ఒక అరగంట. డార్జిలింగ్, ఊటీ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఎంత 1,50,000 తీసుకుంటున్నారు మనిషికి. పోవడానికి రావడానికి 3 లక్షలు మొత్తము ఇద్దరికి కలిపి. సో ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత అది ఎలా ఉంది, వ్యూస్ ఎలా ఉన్నాయి చూపిస్తా. సో ఇది డెలాట్ రైల్వే స్టేషను. బయట రాస్తుంది చూడండి డెలాట్ అని. మన కాచిగూడ సికింద్రాబాద్లో లేదు. ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఫైనల్లీ మనం ట్రైన్లోకి వచ్చేసినాము. ట్రైన్ ఏదో ఒక అట్టపెట్టే ముక్కలా ఉంది, ఆడుకునే ముక్కలాగా. మన సీట్ నెంబర్ వచ్చేసి 55, 56. ఈ రెండు చూడండి, మొత్తం ఒక అట్టపెట్టలాగా ఆడుకునే బొమ్మలాగా భలే ఉంది కదా ట్రైన్. టీ ఇస్తారేమో మేబీ కాసేపైనాక మాకు. ఆడు 55, 56 అని చెప్పాడు. అక్కడ నేను కూర్చున్నాను, ఇప్పుడు వచ్చాను. వీళ్ళందరూ ఎక్కుతున్నారు. సో ఇది నేను ట్రైన్ ఎక్కి వెళ్తున్నప్పుడు ఈ వ్యూస్ కానీ ఆ పచ్చని ధనం కానీ నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకో మన ఇండియా గుర్తుకొచ్చింది కాసేపు నాకు ఈ ట్రైన్లో వెళ్తున్నప్పుడు. డార్జిలింగ్, ఊటీ ఇలాంటి ప్లేసెస్ గుర్తుకొచ్చాయి. చాలా బాగా నచ్చింది. వెళ్ళే కొద్దీ జనాలు వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూసాను నేను. ఎంత అడ్వాన్స్డ్గా చేస్తున్నారంటే చాలా బాగుంది. స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయి, వెళ్ళే కొద్దీ పూల తోటలు ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది, మంచి స్మెల్ వచ్చింది. నాకైతే ఈ ట్రైన్ జర్నీ చాలా బాగా నచ్చింది. పెద్ద ఆయన తెగ వాయిస్తున్నాడు ఇందా నుంచి. జనాలు ఎవరు లేరు అక్కడ, ఇంకా ఆపేశాడు. సో ట్రైన్ అప్ అండ్ డౌన్ మొత్తము 1.5 minute అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాను, ఆకలి అవుతుంది. కేఎఫ్సీకి వెళ్ళి తినేసి ఆ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది చూపిస్తాను. 5 గంటలకే దూల తీరిపోతుంది ఇక్కడ. టైం ఇక్కడ ఎగ్జాక్ట్గా 5 అయింది, చీకటి పడిపోయింది. సో ఇదంతా నైట్ మార్కెట్. 5 అయ్యేసరికి అన్ని షాపులు ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి, రకరకాల మీట్ ఉంది. ఈ కొద్దిగా అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు బ్యాంకాక్ గుర్తుకు వస్తుంది, థాయిలాండ్. ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది థాయిలాండ్లో కూడా ఉంటాయి. కోకోనట్ పైన మొత్తం చెక్కేసి లోపల వాటర్ చేసి ఇచ్చేస్తారు, చాలా బాగుంటాయి. చూడండి ఫ్లవర్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్లవర్ మార్కెట్ ఉంది, ఫ్రూట్ మార్కెట్ ఉంది, బట్టలు అమ్ముతున్నారు. చలికాలం కదా, ఇక్కడ చలి బాగా ఎక్కువ ఉంది. సో చలికాలంకి తగ్గట్టు స్వెటర్స్ అమ్ముతున్నారు. అక్కడ ఉన్నాయి, చూపిస్తాను నేను. అన్ని బ్రాండ్స్ అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి బ్రాండ్. ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి ఫ్రెష్గా ఉండాలని చెప్పి పైన జాలి లాంటిది వేసి ముడేసేసారు. అది ఇప్పిన వెంటనే ఫ్లవర్స్ ఇట్లా విచ్చుకుంటాయి. ఫ్రూట్ గురించి ఆల్రెడీ మనం చూసుకుంది. డురియన్ ఫ్రూట్. ఇది రేట్ ఎక్కువ, కంపు భరించలేము. ఇది చాలా బాగుంటుందంట. ఈ బ్రెడ్ ముక్కలు చూసారా, ఇవి వియత్నాం స్ట్రీట్ ఫుడ్. ఇది బాగుంటుంది. మధ్యలో కట్ చేసి చికెన్ ఇస్తారు, కానీ వీళ్ళేమో మరి అలాగే ఇచ్చారు. ఇప్పుడు మరి అందులో వేస్తారో లేదో. ఫ్రెష్ కూరగాయలు అబ్బా, బుట్ట మీద వేసుకొని అమ్ముతుంది. చాలా రోజులు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా రోజుల తర్వాత ఈ అల్లము, వెల్లుల్లి, ఉల్లిగడ్డలు ఇవన్నీ చూస్తున్నాను. మిరపకాయలు, బెండకాయలు. ఏదైనా 80,000 అంట. అంత క్వాలిటీగా అనిపించట్లేదు నాకు, బాగున్నాయి. ఇక్కడ మనవి ఉంటాయి కదా, చిలకడ దుంప, స్వీట్ పొటాటో అన్నీ. నేను తిరిగిన మ్యాక్సిమం అన్ని దేశాల్లో అవి స్నాక్ కింద తింటారు, ఇక్కడ కూడా తింటున్నారు. కాకపోతే ఇక్కడ రేట్ ఎక్కువ. ఫ్రూట్స్ చూడండి భలే ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఫ్రూట్ ఇందాక తిన్నాను నేను, ఆరెంజ్. చిన్నగా భలే ఉన్నాయి. అవి చాలా స్వీట్గా ఉన్నాయి. ఇవేంటో అన్ని గింజలు, ఇవి బఠానీలు, పల్లీలు, ఇవేంటి కిడ్నీ బీన్స్ లాగా ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది, బట్ మన వాళ్ళు ఇవే తినరు. ఉల్లిగడ్డలు ఇదేంటి పన్నీర్ ఏమో. ఊరబెడతారు చూడు, ఇదో వంకాయ చూడు భలే ఉంది. ఊరబెడతారు చూడు, అవి అట్లా ఊరబెట్టేసి బాగా ఉప్పు నీళ్ళు ఊరబెట్టినట్టు ఊరబెట్టారు వాళ్ళు. సేమ్ బ్యాంకాక్ కూడా ఇలాగే ఉండే ఒక మార్కెట్. దాన్ని కూడా నేను కంప్లీట్ షూట్ చేసిన. కాకపోతే అక్కడ అంతా మీట్, మాంసం ఎక్కువ ఉంటుండే. చూడండి పుట్టగొడుగులు ఎట్లా అమ్ముతున్నారు. నాటు పుట్టగొడుగులు ఇవి, ఇవి హైబ్రిడ్ పుట్టగొడుగులు. చామంతి పూలు, ఇదో రకమైన చామంతి పూలు. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వావ్, ఈ ఫ్లవర్స్ చూడండి, ఇన్ని ఫ్లవర్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి భలే విచిత్రంగా అనిపించినాయి నాకు. రియల్ ఫ్లవర్స్ అంటే ఈ రెండు. నేను ప్లాస్టిక్ ఏమో అనుకున్నా, ఇవన్నీ రియల్ ఫ్లవర్స్. ఇవన్నీ చూడ్డానికి ఎంత ఫ్రెష్గా కనపడుతున్నాయి. ఇవి
ఇది ఈ ఊరు డల్లట్ కాకుండా దీనికి ఫ్లవర్స్ డలాట్ అని పెట్టాల్సింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం రోడ్డు మీద అంతా ఫ్లవర్సే. మామూలుగా రోజ్ ఫ్లవర్స్ని ఎంత రెస్పెక్టబుల్గా చూస్తారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. రోజ్ అంటే రోజ్ ఫ్లవర్ ఇంత నియమ అది ఇది అంటారు. కానీ ఇక్కడ మనము రోడ్డుకు మధ్యలో చెట్లు నాటుతాం లైటింగ్ పడకుండా కంట్లో. అట్లా రోజ్ ఫ్లవర్స్ చెట్లు నాటేసారు వీళ్ళు. ఒక్కొక్క పువ్వు ఇంత ఉంది. నేను చూడడానికి షాక్ అయిపోయినా, ఏంట్రా బాబు రోజు ఫ్లవర్స్కి వాల్యూ లేదా ఇక్కడ అన్నట్టుగా. చూడు రోడ్డు మీద పిచ్చి మొక్కల బదులు ఈ పూల మొక్కలే ఉన్నాయి. మంచి మంచి పూలు, మళ్ళీ అవి కూడా చాలా కాస్ట్లీ మన సైడ్. ఆ పూలన్నీ చాలా బాగుంది చూడడానికి. అందరూ ఇప్పుడు సర్దుకుంటున్నారు. కరెక్ట్గా మార్కెట్ ఓపెనింగ్ టైంకి వచ్చాము. ఇంకా చాలామంది వస్తారు అనుకుంటారు, రాలేదు. ఓపెనింగ్ టైంకి వచ్చాము. చాలామంది వస్తున్నారు ఇప్పుడు. అన్నీ సర్దుతున్నారు నీట్గా. లైటింగ్లు అవన్నీ సెట్ చేస్తున్నారు. చూడు ఇదిగో అందరు మనల్ని విచిత్రంగా చూస్తున్నారు. ఇది చూడండి మొత్తం ఫ్లవర్ మార్కెటే. కొన్ని ఫ్లవర్స్ అయితే అసలు నేను ఇప్పటివరకు చూడలేదు, అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఆ ఫ్లవర్స్, నేను ఇప్పటివరకు చూడలేదు కొన్ని ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి. నేను ఇన్ని రంగులు చూడలేదు ఎప్పుడు. చిన్న కోడిగుడ్లు, పంది మాంసము, ప్రాన్, ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇందులో. బెండకాయలు కూడా ఉన్నాయి. బెండకాయలు వెజిటేబుల్ కలిపి వేసేస్తున్నారు ఇందులో. చిన్న చిన్న కోడిగుడ్లు ఇవి చూడండి. ఇవి చిన్నప్పుడు పిచ్చికాయలు అనుకున్నా. అంటే నేను తిన్నప్పుడు తిన్న 1-2 గోల్డెన్ బెర్రీ అంట. పిచ్చికాయలు అవి మా ఊర్లో పిచ్చికాయలు పడిపోయి ఉంటుండే. ఇప్పుడు అవి అమ్ముతున్నారు గోల్డెన్ బెర్రీ అని చెప్పి. అమ్మ ఇదే మిరపకాయ అంత ఉంది. వియత్నాంలో అవి ఫ్రూట్ కింద అమ్ముతున్నారు. గోల్డెన్ బెర్రీ అంట, గోల్డెన్ బెర్రీ. రే కోతికి భలే గౌన్ కట్టారా. హాయ్. సో రొయ్యలు చెప్పాను తిందామని, 2 స్టిక్స్. ఒక స్టిక్ వచ్చేసి 50 రూపాయలు చెప్పింది. 2 చెప్పాను తిందామని. చూడండి కరెక్ట్గా నాకు కాలంత లేదు ఈ టేబుల్. దీని మీద ఏడ జరిపోద్ది. నాలాగా సన్న ఉన్నాడు ఓకే, కొద్ది లావు ఉన్నాడు ఎక్కడ కూర్చుంటాడు. ఇదిగో రొయ్యలు ఇవి అయితే తీసుకున్నాను కానీ బట్ రొయ్యలాగా అది అర్థం కావట్లేదు. ఇది ప్రాణ అని అడిగితే ఆమెని కాదు అన్నది. సరిగా నా గుండె ఆగిపోయింది అట్లా. వియత్నాంలో దీన్ని స్ట్రీమ్ అంటారంట ప్రాన్ని. కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో డలాట్లో డే 1 ఇది. మార్నింగ్ వచ్చాను, వచ్చిన వెంటనే బయటకు వచ్చేసాను, చాలా తిరిగాను, మీకు అవన్నీ చూపించాను. ఇదే నా ఈ డే 1 లాస్ట్ ఈ వీడియో. రేపు చూపిస్తాను, రేపు ఇంకేం తిరుగుతాను, ఎక్కడ తిరుగుతానని రేపు చూపిస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇదంతా ఒక రోడ్డు, చాలా బాగుంది. ఈ రోడ్డు నేను చూసినప్పుడు మనకు మనాలి రోడ్లు, ఈ ఎంజీ రోడ్లు ఇవే గుర్తుకొచ్చాయి. హో చి మిన్ సిటీ కన్నా ఈ డలాట్ కొద్దిగా బాగా నచ్చింది. ఎందుకంటే కొద్దిగా డబ్బులు చూసుకుంటే తక్కువలో అయిపోతుంది ప్రతిదీ. ఫుడ్ కానీ రూమ్ కానీ, రూము తక్కువలో మనకి మంచి రూమ్ వచ్చింది. అక్కడ 2 రోజులు ఒక రోజు రెంట్తో ఇక్కడ 2 రోజులు రెంట్కు బైక్ వచ్చింది. అట్లా తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయి అన్నీ. ఫుడ్ కూడా తక్కువ రేట్లో అయిపోతుంది. కేఎఫ్సీ కూడా అక్కడికంటే ఇక్కడ కొద్ది టేస్ట్ బాగుంది. ఇక్కడ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంది, బట్ రేపు ఒక రోజే ఉండి వెళ్ళిపోతున్నాం. చలి కూడా బీభత్సంగా ఉంది, సో ఎక్కువ రోజులు కూడా ఉండలేము. రేపు ఏమేమి చూస్తాను అనేది రేపు వీడియోలో మీకు చూపిస్తాను. కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. వియత్నాం మీరు రావాలనుకుంటే డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను. నా వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.